హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషన్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్ స్టార్ లో తెలుగులో రిలీజ్ అయిన క్రిమినల్ జస్టిస్ సీజన్ 1. చాలా మంది అయితే అనుకోవచ్చు ఏంటి వీడు సీజన్ 1 రివ్యూ ఇప్పుడు ఇస్తున్నాడు, ఇంకో 2 weeks లో ఎలానో సీజన్ 4 కూడా వస్తుంది కదా అనేసి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే ఈ సిరీస్ అస్సలు చూడలేదు, ఎందుకంటే ఫస్ట్ సీజన్ రిలీజ్ అయిన టైంలోనే మనం ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ అనమాట. సో సర్లే ఎలానో మనకి ఇంకో 3 weeks టైం ఉంది కాబట్టి అనేసి సిరీస్ అయితే స్టార్ట్ చేశా. అలానే ప్రతి సీజన్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తా. చాలా మంది నాలాగా ఎవరైతే ఈ సిరీస్ స్టార్ట్ చేయలేదో ఆర్ కొత్తగా ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ అన్ని సీజన్స్ చూసిన వాళ్ళకి ఒక రీక్యాప్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి ప్రతి సీజన్ అయితే ఈ సిరీస్ కి సంబంధించింది రివ్యూ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలానే నెక్స్ట్ వీక్ సీజన్ 2 రివ్యూ అండ్ రిమైనింగ్ సీజన్ రివ్యూస్ కూడా రెగ్యులర్ గా మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సిరీస్ ఇప్పుడే సీజన్ 1 అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నాకైతే 2019 లోనే కోర్ట్ రూమ్ డ్రామా బేస్డ్ సిరీస్ తీసారంటేనే ఐ ఫెల్ట్ క్వైట్ షాక్. సిరీస్ కూడా ఎంగేజింగ్ గానే బాగానే తీశారు, కాకపోతే 10 episodes ఈస్ క్వైట్ లెంతీ. ఒక 3 or 4 episodes కంటెంట్ ని ట్రిమ్ చేయొచ్చు. ఆల్సో నోట్, సిరీస్ అంతా కూడా 18+ అనమాట. సో పేరెంట్స్ అయితే చూడకండి. స్టోరీ అంతా కూడా MBA చేస్తున్న ఆదిత్య శర్మ అలియాస్ విక్రాంత్ మెస్సీ ఒక రోజు తన ఫాదర్ అండ్ బ్రదర్ ఇన్ లా జాయింట్ వెంచర్ అయిన ఫస్ట్ క్యాబ్ సర్వీస్ సపోర్ట్ చేయడానికి ఎక్స్ట్రా రైట్స్ అయితే తీసుకుంటాడు. అయితే అదే రోజు నైట్ ఒక ప్యాసింజర్ అయిన సనయారాజ్ తన ఫోన్ మర్చిపోతుంది. అయితే తర్వాత ఆ ఫోన్ ఇవ్వడానికి వెళ్లిన ఆదిత్య శర్మ సనయారాజ్ తో అక్కడే ఒక 1 night స్టాండ్ అయితే ఉంటాడు. అండ్ పొద్దున లేచి చూస్తే షీ వాస్ మర్డర్డ్. సో ఎవరు ఈ మర్డర్ చేశారు అండ్ ఆదిత్య శర్మని వాళ్ళ డిఫెన్స్ లాయర్ కింద సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అయిన మందిరా మాధుర్ టేకప్ చేస్తుంది. అయితే ఈ కేసు హెల్ప్ చేయడానికి మాధవ్ మిశ్రా అలియాస్ పంకజ్ త్రిపాఠి ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. హైలైట్స్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ ఆర్ సో గుడ్. మాధవ్ మిశ్రా అండ్ నిఖిల్ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ దేర్ రోల్స్, బట్ యాజ్ ఐ సెడ్ ఎపిసోడ్స్ ఆర్ టూ లెంతీ. సో ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ బేస్డ్ అయినప్పటికీ లేటర్ ఆన్ ఎపిసోడ్స్ అంతా కూడా జైల్ పాలిటిక్స్ సీన్స్ అన్ని లెంతీగా ఉంటాయి. అలానే నాకు మాధవ్ మిశ్రా గారు కూడా లాయర్ గా వాదిస్తే ఎలా ఉంటుందని చూడాలని ఉంది. సో చూడాలి సీజన్ 2 and 3 ఎలా ఉండబోతుంది అనేసి. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.